నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో టాపిక్ వెన్ను నొప్పి, నడుము నొప్పి, L4 L5 సమస్యలు, స్పాండిలైటిస్, డిస్క్ సమస్యలు, అలాగే కాలంతా పాకే సయాటికాకు సంబంధించి ఆయుర్వేద కారణాలు ఏంటి, వీటికి ఆయుర్వేద చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుండి సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. ముందుగా జనరల్గా ఎప్పుడు అడిగే క్వశ్చన్ సార్, అసలు వెన్ను నొప్పి అనేది ఎందుకు వస్తూ ఉంటుంది? ఒక చిన్న కొటేషన్తో స్టార్ట్ చేస్తాను. మెడిసిన్స్, ఇంజెక్షన్స్, సర్జరీ అండ్ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ డు నాట్ రిలై ఆన్ దెమ్, ఇన్స్టెడ్ ఆప్ట్ ఫర్ ఆయుర్వేద ఫర్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. అంటే మనము నొప్పి గోళీలు వేసుకుంటూ ఉంటాము, అనస్థెటిక్ డ్రగ్స్ వేసుకుంటాము, మన మత్తు కలిగించేటువంటి టెంపరీగా సొల్యూషన్ ఇచ్చేటువంటి మందులు వేసుకుంటూ ఉంటాం వెన్ను నొప్పి రాగానే. అలాగే కొంచెం సివియర్ కాగానే నడుములో ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు, ఎపిడ్యూరల్ షాట్స్ అంటాము. ఇవే స్టిరాయిడల్ షాట్స్ ఇస్తారు. అవి తీసుకుంటే కొంతకాలం వరకు బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకుంటూ ఉంటారు. మూడోది, సర్జరీలకు వెళ్తే పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేస్తుంది అని భ్రమిస్తూ ఉంటారు. కాకపోతే దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ మాత్రమే. అంటే తాత్కాలిక ఉపశమనము, అప్పటికప్పుడు ఏదో తగ్గినట్టుగా అనిపించడము, నొప్పిని మసగబారిపోయేటట్టు చేసేటువంటి విధానాలు. కాకపోతే ఇక్కడ ఏం చేయాలి అని అంటే మూల కారణమైనటువంటి వాతం ఏదైతే ఉందో ఆ వాతాన్ని కనుగొనాలి, మూల కారణాన్ని కనుగొనాలి. దాని తర్వాత కరెక్ట్ అయినటువంటి చికిత్సా విధానాలు తీసుకోవాలి. డైట్, లైఫ్ స్టైలు, పోస్చరు ఇవన్నీ కూడా మార్చుకోవాలి. ఇదంతా కూడా ఆయుర్వేదంలో చెప్పబడుతుంది. ఎందుకంటే ఆయుర్వేద ప్రయోజనాలు రెండు. స్వస్థస్య ఓర్జస్కరం, అతురస్య వికార ప్రశమనం అంటాం. అంటే హెల్తీగా ఉన్న పర్సన్కి ఇంకా హెల్త్ని ఫోర్టిఫై చేయడానికి ఆయుర్వేదం చెప్పబడింది. అండ్ ఆల్సో అతురస్య వికార ప్రశమనం అంటే వ్యాధిగ్రస్తునికి వ్యాధి లేకుండా చేయడం కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది. కాబట్టి ఈ రెండు అడ్వాంటేజెస్ ఉన్నటువంటి ఆయుర్వేదాన్ని ఎంచుకుంటే క్విక్ ఫిక్స్ సొల్యూషన్ కాకుండా, టెంపరీ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ని పొందడానికి వీలుంటుంది. అంటే కారణాలకు వచ్చినట్లయితే బోలెడన్ని కారణాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, అంటే అన్యూజువల్ రీజన్స్ ఆర్ అన్యూజువల్ కాజెస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అంటాం. అంటే మనం కూర్చునే చైరే ఫస్ట్ మనకి శత్రువు లాంటిది. సో ఈ చైర్లో కూర్చున్నాం అనుకోండి, ఇర్రెగ్యులర్గా కూర్చున్నాము, లేదా ఎర్గనామికల్లీ కరెక్ట్గా లేనటువంటి చైర్లో కూర్చున్నారు, అప్పుడు కూడా వెన్ను నొప్పి వస్తుంది. లేదు, ఒక సైడ్ షోల్డర్ బ్యాగ్ వేసుకుంటారు అందరూ, ఆ షోల్డర్ బ్యాగ్ వేసుకోవడం వల్ల కూడా మెడ నొప్పి వస్తుంది. లేదా ఇర్రెగ్యులర్గా ఉన్న పాత పరుపుల మీద పడుకుంటూ ఉంటారు, ఆ మ్యాట్రసెస్ కరెక్ట్గా ఉంటే అప్పుడు మనకు వెన్ను నొప్పి రాదు. పురాతనమైనటువంటి మ్యాట్రసెస్ లేదా మన శరీరానికి అనుకూలంగా లేనటువంటి మ్యాట్రసెస్ మీద పడుకుంటే అప్పుడు కూడా వస్తాయి. అరిగిపోయిన చెప్పులు, అరిగిపోయిన షూజు, మనకి ఇష్టమైనటువంటి పర్సుని వెనకాల పెట్టుకోవడము, ఇవన్నీ యూజ్ చేస్తే కూడా మనకి వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు సార్, సోండు గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే డాక్టర్ గారు. చెప్పండి సార్. ఇంతకు ముందు కూడా ఫోన్ చేశాను సార్, ఇంతకు ముందు కూడా లైవ్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఫోన్ చేశాను, కలవలేదు సార్. సార్ చెప్పండి. నాకు 5 years నుంచి బ్యాక్ పెయిన్ సార్. ఎంఆర్ఐ తీపిస్తే L5 లో S1 లో డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పారు సార్. నరం పడి ఒత్తుకుంటుందని చెప్పారు. ఏం పని చేస్తుంటారు? నేను మామూలుగా ఆటో తోలుతుంటాను సార్. ఓకే, దానికి మరి ట్రీట్మెంట్ ఏం తీసుకున్నారు? ముందు కొద్దిగా బరువైన పనులు చేశాను, బస్తాలు మోయటం, అట్లా బాక్సులు మోయటం. ఇప్పుడు ట్రీట్మెంట్ ఏం తీసుకుంటున్నారు? ట్రీట్మెంట్ ఇప్పుడైతే ఏం తీసుకోవట్లేదు సార్. ఇంతకుముందు ఏదో అన్ని తిరిగాను కానీ డాక్టర్ల కాడికి ఆపరేషన్ అది అంటే భయపడి నేను ఏం తీసుకోలేదు సార్. ఒకటండి, ఇక్కడ వెన్ను నొప్పి అని అనగానే, డిస్క్లో సమస్య అనగానే 4 స్టేజీలుగా ఉంటుందండి. మొదటి స్టేజ్లో ఓన్లీ నడుములో నొప్పి మాత్రమే ఉంటుంది. ఆ స్టేజ్లో మీకు నొప్పి గోళీ కూడా అవసరం ఉండకూడదు. రెండో స్టేజ్లో నడుములో ఉన్న నొప్పి కాస్త తొడల దాకా వెళ్తుంది, అప్పుడు నొప్పి గోళీ వేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. మూడోది, నడుములో ఉన్న నొప్పి కాలంతా వెళ్ళేటువంటి, కాలంతా పాకేటువంటి సయాటికాగా మారుతుంది. ఆ స్టేజ్లో మీరు నొప్పి గోళీ వేసుకున్నా పనిచేయదు. 4వ స్టేజ్లో మీరు పడుకొని పక్కకు తిరగాలనుకున్నా, లేదా దగ్గినా, తుమ్మినా, నవ్వినా మీకు సివియర్గా షాకులు కొట్టేటువంటి నొప్పి కలుగుతుంది కాలంతా. ఈ స్టేజ్లో ఇంకా సివియర్ స్టేజ్లో ఏంటంటే యూరిన్ మీద, మోషన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అంటే యూరిన్ జారిపోవడం, మోషన్ జారిపోవడం జరుగుతుంది.
ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ 4 స్టేజీలలో యూజువల్గా ఏంటంటే ఏ స్టేజ్లో వెళ్ళినా ఆపరేషన్ చెప్తూ ఉంటారు. కాకపోతే ఆయుర్వేదం ప్రకారం ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో, ఎర్లీ 4th స్టేజ్లో కూడా సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్స్ చేయొచ్చు. ఇప్పటికీ మేము 7 లక్షల మందికి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. స్క్రోల్ అయ్యే నెంబర్ 0404917819 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని రండి. హైదరాబాద్ అంటున్నారు. హైదరాబాద్లో మాకు 3 బ్రాంచ్లు ఉన్నాయి, నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో. మీకు ఎక్కడి దగ్గర అవుతుందో చూసుకొని అపాయింట్మెంట్ తీసుకొని రండి. మిమ్మల్ని చూశాక మీకు సర్జరీ అవసరమా లేదా చెప్పేస్తాము. ఎన్ని రోజులలో తగ్గుతుందో కూడా చెప్తాం. కడప నుండి మరో కాలర్ ఉన్నారు, శివారెడ్డి గారు. నమస్తే అండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం, చెప్పండి. నేను నాకు నెక్ పెయిన్ ఉందా సార్? పేపర్ కానీ మొబైల్ కానీ ఎక్కువ చూసినానంటే, పేపర్ ఎక్కువ చదివినానంటే విపరీతంగా నస్తాయి సార్. మరి దానికి ఏం చేస్తున్నారు మీరు? ప్రజెంట్ ఆయుర్వేదిక్ వాడుతా ఉన్నాను సార్ కొద్ది రోజులు. ఓకే, తగ్గుతుందా? అదే సార్ 50% అట్లా తగ్గుతుంది, మళ్ళీ తగ్గదు. ఒకటండి, అంటే ఇక్కడ మేనేజింగ్ బ్యాక్ పెయిన్, ప్రివెంటింగ్ బ్యాక్ పెయిన్ అని 2 రకాలుగా ఉంటాయి. మనము వెన్నునొప్పి వచ్చాక దాన్ని తగ్గించుకోవాలి, మళ్ళీ రాకుండా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం చేయాల్సింది మీ పోస్చర్ని కరెక్ట్ చేసుకోవడం. అంటే మీ కూర్చునే విధానం, నిలబడే విధానం, మీరు మొబైల్ని యూజ్ చేసే విధానం, నెక్ను వంచే విధానం, మీరు ఎక్కువసేపు నిలబడే విధానం, ఇవి మార్చుకోవాలి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఫర్ ఎవ్రీ 5 degrees బెండ్ ఆఫ్ యువర్ స్పైన్, అంటే బెండ్ ఆఫ్ యువర్ నెక్, 5 kgs ఎక్స్ట్రా వెయిట్ విల్ ఫాల్ ఆన్ టు యువర్ నెక్. అంటే అర్థం ఏంటంటే ప్రతి 5 degrees బెండ్ చేస్తే, మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారు, ఇలా పెట్టుకున్నప్పుడు 1 వెయిట్ పడుతుంది, అంటే 5 కిలోల వెయిట్ పడుతుంది. ఇలా పెట్టుకొని చూసినప్పుడు 25 కిలోల వెయిట్ పడుతుంది మీ నెక్ మీద. అలా మీరు ఎన్ని గంటలు కూర్చుంటారు మల్టిప్లైడ్ బై 10 hours అనుకోండి, 10 గంటలు, అలా 10 రోజులు కూర్చుంటే 95 కిలోల వెయిట్ మన నెక్ మీద పడిపోతుంది. ఒక్కసారి 95,000 కిలోల వెయిట్ పడ్డాక లోపలున్న డిస్క్ పగిలిపోతుంది, అక్కడ రప్చర్ అవుతుంది, అక్కడి నుంచి గుజ్జు బయటకు వస్తుంది, పక్కనున్న నరం మీద ప్రెషర్ పడుతుంది. అది ప్రెషర్ పడ్డప్పుడు మెడలో నొక్కున్నప్పుడు ఇక్కడి నుంచి పైకి 26 లక్షణాలు కనబడతాయి. దాంట్లో గుండెలో నొప్పి రావచ్చు, అసిడిటీ రావచ్చు, నాసియా ఫీలింగ్ రావచ్చు, తలనొప్పి రావచ్చు, మైగ్రేన్ రావచ్చు, తల తిరిగేటువంటి వర్టిగో రావచ్చు, భుజం నొప్పి రావచ్చు, 3 ఏళ్లకి 2 ఏళ్లకి తిమ్మిర్లు, పోట్లు, మంటలు రావచ్చు, చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి కూడా తిమ్మిర్లు, పోట్లు రావచ్చు. ఏదేమైనా దీనికి సొల్యూషన్ అయితే ఉంది. కాకపోతే క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్కి వెళ్లకుండా పర్మనెంట్ సొల్యూషన్కి మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మాకు కర్నూలులో కూడా బ్రాంచ్ ఉంది. 0404971819 నెంబర్కి కాల్ చేయండి. వెస్ట్ గోదావరి నుండి మరో కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. నాకు కూడా వెన్నునొప్పి L4, L5 డిస్క్ సమస్య అని చెప్పారు. ఓకే, L4, L5 డిస్క్ సమస్య అని చెప్పారు సార్. ఓకే, టాబ్లెట్లు వాడినా పెద్ద ఏమనిపిస్తలేదు తగ్గినట్టు. అమ్మా ఎట్లా కింద పడ్డారా, దెబ్బ తగిలిందా, ఎట్లా వచ్చింది మీకు? ఏమీ లేదు సార్, మామూలుగానే సార్. నేను అల్చుకొని ఇంట్లో పనే చేసుకుంటాను, బొరవైన పనులు కూడా ఏం చేయను సార్. అమ్మా ఎంతమంది పిల్లలు? అబ్బాయి అమ్మాయేనండి. నార్మల్ డెలివరీలా, వెనకాల ఇంజెక్షన్ ఇచ్చారా? నార్మలేనండి. ఓకే అమ్మా, ఒకటి అంటే ఫీమేల్స్లో యూజువల్గా ఏమవుతుందంటే అన్ని ఏజ్ గ్రూపులలో ఎక్కువగా బ్యాక్ పెయిన్ కనబడుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే హార్మోన్స్ అనేవి హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. కాబట్టి యూజువల్గా ఏంటంటే మెనార్కీ అయిన తర్వాత, అంటే పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత హార్మోన్స్ అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఏజ్లో కూడా మీకు వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ డెలివరీ టైంలో వెనకాల ఇంజెక్షన్ ఇస్తారు, ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా నడుము నొప్పి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. తర్వాత వెనకటి కాలంలో నడికట్టు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు నడికట్టు లేదు, ఏమీ లేదు, 2వ రోజుకి పని చేసుకుంటున్నారు. ఆ నడికట్టు కూడా ఏమి వేసుకోవట్లేరు, ఏది పడితే అది తినేస్తున్నారు, చల్లడిది కూడా తినేస్తున్నారు. కాబట్టి వాతం పెరుగుతుంది, దాంతో కూడా వెన్ను నొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. 40లో ఉన్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి ఫీమేల్స్కి యూజువల్గా ఏంటంటే హార్మోనల్ చేంజెస్ రాబోతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కూడా నడుము నొప్పి వస్తుంది. అండ్ మెనోపాజ్కి దగ్గరగా ఉన్నవాళ్ళు, మెనోపాజ్ అయిన వాళ్ళు, మెనోపాజ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఆ ఏజ్లో కూడా హార్మోనల్ ఫ్లక్స్ వస్తుంది, అప్పుడు కూడా చేంజెస్ వస్తాయి. నార్మల్గా ఈ ఫీమేల్ హార్మోన్స్ ఏం చేస్తాయి అని ఆలోచించినప్పుడు
ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది ఏదైతే ఉందో అది కాల్షియం తీసుకొని మనం తిన్న ఆహారంలో ఉన్న కాల్షియంని భూమికలకి సరిగ్గా అతుక్కునే విధంగా చేస్తుంది, అంటే కాల్షియం బైండింగ్ కెపాసిటీని పెంచుతుంది. ఇవన్నీ తగ్గిపోయినప్పుడు ఆటోమేటికల్లీ భూమికలు వీక్ అవుతాయి, భూమికలు వీక్ అయినప్పుడు వాతం పెరుగుతుంది, వాతం పెరుగుతుంది, ఇవన్నీ లక్షణాలు కనబడతాయి. స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మరో కాలర్ ఉన్నారు సార్, కరీంనగర్ నుండి వినోద్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. సార్ నమస్కారం అండి. సార్ నాకు 3 months బ్యాక్ ఒకసారి వంగినప్పుడు నడుములో పట్టుకుంది. ఓకే. హాస్పిటల్కి వెళ్ళి ఎంఆర్ఐ తీయించుకుంటే L4 L5 డిస్క్ బల్జ్ అన్నారు. ఓకే. దాని గురించి నేను హైదరాబాద్ లో కాచిగూడలో యాక్యుప్రెషర్ ట్రీట్మెంట్ తీసుకున్నా. ఓకే. 3 months తర్వాత మళ్ళీ లాస్ట్ సాటర్డే అండ్ సండే 2 days లో మళ్ళీ వంగినప్పుడు కదిలినప్పుడు మళ్ళీ డిస్క్ బల్జ్ వచ్చింది. ఓకే. మళ్ళీ డిస్క్ బల్జ్ వచ్చిందని ఎలా తెలుసు? మళ్ళీ హాస్పిటల్ ఆక్యుపంచర్ మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, ఆ రోజు ఆయన అవైలబుల్ లేకుండే. ఓకే. ఆక్యుపంచర్కి వెళ్ళిన, అయితే ఆయన అన్నాడు అదే ప్రాబ్లం ఉంటది, డిస్క్ బల్జే, అది పూర్తిగా నయం కంట్రోల్ కాలేదు, మళ్ళీ మందులు వాడాలి అని చెప్పి ఫిజియోథెరపీ చేసి హీట్ బ్యాగ్ ఇచ్చి కాపడం పెట్టుకొని బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పిండ్రు. సార్ మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. ముళ్ళు గుచ్చుకుంది, ముళ్ళు తీయాలి మనం ఫస్ట్, దాని తర్వాత పైనుంచి అక్కడ ఏర్పడ్డ గాయానికి మలాం రాయాలి లేదా క్రీములు రాయాలి, నొప్పిని తగ్గించుకోవడానికి మిగతా అన్నీ చేయాలి. కాకపోతే వెంటనే పరిగెత్తాలి, అంటే ముళ్ళు తీయకుండా వెంటనే పరిగెత్తాలని కోరుకుంటే అది తప్పైపోతుంది. ఇక్కడ మీరు చేస్తుంది ఏం చేస్తున్నారంటే పైన తగ్గించుకునేటువంటి ఉపచారాలు చేస్తున్నారే కానీ మూలంని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయట్లేరు. నిజం చెప్పాలంటే డిస్క్ బల్జ్ అనేది జస్ట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లం అండి. డిస్క్ బల్జు, డిస్క్ ప్రొట్రూజను, డిస్క్ ఎక్స్ట్రూజను, సీక్వెస్ట్రల్ డిస్క్ అంటాం. ఈ 4 స్టేజీలుగా వస్తుంది. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఓన్లీ లోకలైజ్డ్ పెయిన్ మాత్రమే వస్తుంది. అండ్ మీరు అన్నట్టు ఏదో బరువెత్తాను అప్పుడే వచ్చింది అని అనడానికి లేదండి. అంతకంటే ముందు నుంచి మీరు చేసిన పనుల వల్ల దెబ్బ తినిపోయి ఆ రోజు నాలుక గీరుకున్నప్పుడు లేదా వంగినప్పుడు ఏదైనా బరువెత్తినప్పుడు టక్కని పట్టేస్తూ ఉంటుంది. అంత మాత్రంలో నాలుక గీరుకుంటేనే నడుము నొప్పి వచ్చేస్తుందని కాదు. కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీ డైట్ మార్చుకోవాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ మార్చుకోవాలి, వెనకాలన్న కండరాలని బలోపేతం చేసుకోవాలి. ఏదో నొప్పి రాగానే వెళ్ళిపోయి అక్యుపంక్చర్ చేయించుకొని మొత్తం తగ్గిపోయింది నాకు అని విర్రవీగిపోయిన అవసరంలా. మనం చేయాల్సిందల్లా అది మళ్ళీ రాకుండా మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దానికే ఆయుర్వేదం చెప్తుంది దినచర్య, ఋతుచర్య, రాత్రిచర్య ఇవన్నీ చెప్తారు. దాంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా మీరు చేయాల్సిన పనులు ఏంటి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కరెక్ట్గా చేస్తున్నారా, పోస్చర్ కరెక్ట్గా పాటిస్తున్నారా, లిఫ్టింగ్ వెయిట్స్ సరిగ్గా లిఫ్ట్ చేస్తున్నారా, ఎర్గోనామిక్స్ సరిగా పాటిస్తున్నారా, మీ వెయిట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగా చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అవన్నిటితో మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎక్కువ ఆలోచించినా బ్యాక్ పెయిన్ వస్తుంది. కాబట్టి ఇవన్నిటిలో ఎక్కడ మీకు ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయాలి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి, మూలం నుంచి దాన్ని తీసేసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్. కాలర్స్ ఉన్నారు సార్. జగ్గయ్యపేట నుండి వీరయ్య గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. కొంచెం ఈ నడుము నొప్పి మరి ఎట్ట పట్టుకుంది సార్, ఒక వారం అయింది సార్. బాగా అసలు కదలనిట్లా పడుకున్నా లేకనిట్లా సార్. మరి ఎట్లా ఇంజక్షన్ తీసుకున్నారా? ఏం తీసుకోరా సార్. మాకు కొంచెం అయ్యారు ఒక ఆయన తెలుసు, ఆయన ఆయుర్వేదం వాడండి అని చెప్పాను అన్నారు. ఓకే. అందుకని ఇప్పుడు ఎన్టీవీలో మీ ప్రోగ్రామ్ వస్తుంది కదా. అవునండి. అదే అడుగుదామని సార్. ఇంతకుముందు ఏమన్నా మీరు ఎప్పుడైనా వచ్చిందా? ఇంతకుముందు ఎప్పుడైనా నడుము నొప్పి వచ్చిందా? లేవు, ఎప్పుడో 20 years బ్యాక్ ఏదో కొంచెం అనిపిస్తే అది ఆటోమేటిక్ తగ్గిపోయింది సార్. అది ఒక చిన్న పని చేయండి, చిన్న ఉపాయం చెప్తాను, తగ్గిపోతుండొచ్చు మోస్ట్లీ. వావిలాకు తెలుసు కదండి మీకు? మనసు 2 పక్కల పట్టుకొని లేవాల్సి వస్తుంది. బాగా ఒకసారి కలుక్కుమంటుంది ఆటోమేటిక్. అదే వంగినప్పుడు కానీ, అదేలేండి, లేచినప్పుడు కానీ, కుర్చీలో కూర్చొని లేచేటప్పుడు కానీ ఒకసారి కలుక్కుమంటుంది సార్ వెనక. ఒక చిన్న పని చేయండి, ఇప్పుడు ప్రస్తుతానికి వెంటనే తగ్గాలి అని అంటే వావిలాక్ తీసుకోండి, దాని స్వరసం తీసుకోండి, అంటే కొంచెం దాని జ్యూస్ వచ్చేటట్టు చేయండి, ఒక 10 ml తాగేసేయండి. అండ్ అదే వావిలాక్ తోటి నీళ్ళని కాచుకొని ఆ నీళ్ళతోని స్నానం చేయడానికి ట్రై చేయండి. అండ్ అదే వావిలాక్ తోటి ఒక చిన్న మూటలాగా కట్టుకొని నడుములో దాన్ని కాపడం పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీంతో ఒకవేళ కండరాల నొప్పి అయితే, అక్కడ కండరాలు, లిగమెంట్లు, టెండన్లు పట్టేసుకుంటే ఈ వావిలాకు చికిత్స
శేఫాలిక స్వరసం అంటాము. శేఫాలిక స్వరసం గృద్రసే వాతాహరం అని చెప్తాం. సో ఒకసారి మీరు ఇది తాగారు అండ్ అదే నీళ్లతో స్నానం చేశారు, అదే దాంతో కాపడం పెట్టుకున్నారు, ఏదో ఒక విధంగా కండరాలు మీకు ఫ్రీ అయిపోతాయి, రిలాక్స్ అయిపోతాయి. ఇంకా మీకు నొప్పి ఉంటే జగ్గయ్యపేట అన్నారు కాబట్టి విజయవాడకు వస్తాను 20వ తారీఖు. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. అక్కడికి వచ్చి కలవడానికి ప్రయత్నం చేయండి. ఎస్ సార్, ఎక్కువగా ఈ బరువులు ఎత్తడం వల్ల ఇలా నడుము పట్టేసింది అంటారు, వెన్ను నొప్పి ఇవన్నీ ఉంటాయి కదా సార్, వెంటనే ఇంజెక్షన్లు వేసుకుంటారు టెంపరీ రిలీఫ్ కోసం. అలా తరచూ ఇంజెక్షన్లు వేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చా? ఒకటండి, అంటే ఇక్కడ ఇంజెక్షన్లు అనే దగ్గర 2 రకాల ఇంజెక్షన్లు వేస్తారండి. ఒకటి మామూలుగా తొంటికి వేసేటువంటి ఇంజెక్షను, ఇంట్రామస్కులర్ వేసేటువంటి పెయిన్ కిల్లర్స్ వేస్తారు. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే దాంట్లో అంటే ఇన్స్టాంట్గా నొప్పి తగ్గిపోతుంది. దాని పవర్ ఉన్నంతసేపు మనకు నొప్పి లేకుండా కనబడుతుంది. ఒక 3 గంటలు 4 గంటలు 6 గంటల దాకా నొప్పి లేనట్టుగా అనిపిస్తుంది. కానీ దాని పవర్ తగ్గిపోగానే మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం మూలాన్ని మనం అరెస్ట్ చేయట్లేము, మూలానికి ట్రీట్మెంట్ ఇవ్వట్లేము కాబట్టి. రెండవ రకమైన ఇంజెక్షన్లు ఎట్లా అంటే ఎపిడ్యూరల్ షాట్స్, స్టిరాయిడల్ షాట్స్ అని ఇస్తారు. అంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్ డైరెక్ట్గా వెన్నుముకలకి లోపలికి వెన్నులోకి ఇచ్చేస్తారనమాట. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 2 నెలల నుంచి 6 నెలల దాకా మనకి నొప్పి లేకుండా ఉండేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. కానీ నువ్వు 2 నెలలు 6 నెలల తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మూలానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వట్లేము కాబట్టి స్టిరాయిడల్ షాట్స్ తీసుకున్నాక దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఏమవుతుందంటే బీపీ లేని వాళ్ళకి బీపీ వస్తుంది, బీపీ ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువ అవుతుంది, షుగర్ లేని వాళ్ళకి షుగర్ రావచ్చు, షుగర్ ఉన్న వాళ్ళకి అది అన్కంట్రోల్డ్ షుగర్కి కూడా దారితీయచ్చు, వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇమ్యూనిటీ కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి, ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి స్టిరాయిడల్ షాట్ తీసుకోవడం మంచిదా కాదా అనేది మరి పేషెంట్సే డిసైడ్ చేసుకోవాలి. సార్, కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి, శ్రీలత గారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా నమస్కారం తల్లి. సార్ నమస్తే అండి. సార్ అమ్మా చెప్పండి. సార్ మెడల నొప్పులు బాగా నొప్పులు వేస్తున్నాయండి. మెడల నొప్పులు వచ్చినప్పుడు తలనొప్పి వెనక భాగం మొత్తం వస్తుందండి. ఓకే, చాలా రోజులు అవుతుందండి, బాగా నొప్పులు వేస్తుందండి. మరి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారమ్మా? మామూలుగా క్లినిక్ వెళ్తే మామూలుగా కొంచెం బెండ్ వచ్చినాయి అని అన్నారండి, నరాలు కొంచెం వీక్ వచ్చినాయి అని అన్నారండి. అమ్మా దీనికి అంటే మందులతోటి ట్రీట్మెంట్ చేసే విధానం ఉంటుంది, మసాజ్తో చేసే ట్రీట్మెంట్ విధానం ఉంటుంది, ఆహారపు అలవాట్లు మార్చుకునేది ఉంటుంది, కొంచెం ఎక్సర్సైజ్ చేసే విధానం కూడా ఉంటుంది. కాకపోతే ఇవన్నీ చెప్పే ముందు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయుర్వేదంలో ప్రకృతి అసెస్మెంట్ అని అంటారు. అంటే బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ అనేది తెలుసుకోవాలి, మీ శరీర ధర్మం ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకున్నాక ఏ దోషాలలో ఏ ధాతువులలో తేడా ఉందని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. దీంట్లో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది, నస్యకర్మ అని. నాసల్ డ్రాప్స్ వేస్తామమ్మా. ఆయుర్వేదంలో చాలా స్పెసిఫిక్ ట్రీట్మెంట్. దీనివల్ల మీకు వెనకాల ఉన్నటువంటి కంప్రెషన్, మెడలో ఉన్నటువంటి కంప్రెషన్ రిలీవ్ అవుతుంది. అండ్ ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ట్రీట్మెంట్ కూడా. కాబట్టి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీకు ఏ ట్రీట్మెంట్ అవసరం, ఎన్ని రోజులు పడుతుంది, ఎంతవరకు తగ్గుతుందో మీకు క్రిస్టల్ క్లియర్గా చెప్పడానికి వీలవుతుంది. ఎస్ సార్, ఈ అన్ని ప్రాబ్లమ్స్ L4, L5, సయాటికా, స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్, వెన్నునొప్పి వీటన్నింటికి కూడా ఆయుర్వేదంలో ఎటువంటి ప్రత్యేక చికిత్స విధానాలు ఉన్నాయి సార్? అంటే పేషెంట్ మీ దగ్గరికి రాగానే ఎట్లా స్టడీ చేస్తారు? ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడి ఉండి తగ్గలేదనుకోండి, మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? ఒకటండి, నా దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా, అంటే యూజువల్గా ఇప్పుడున్న స్టేజ్లో నా దగ్గరికి వచ్చే పేషెంట్ 2-3 MRIలు ఆల్రెడీ చేయించుకొని ఇంత పెద్ద ఫైల్ పట్టుకొని వస్తారండి. వాళ్ళు రాగానే వాళ్ళ ఎయిమ్ ఏంటంటే వెంటనే నొప్పి తగ్గిపోవాలి. సో మేము చేసే విధానం ఏంటంటే నిజానికి ఆ ట్రీట్మెంట్. అండ్ రెండో పాయింట్, వాళ్ళు వచ్చేది సార్ నాకు సర్జరీ చెప్పారు ఆల్రెడీ, నేను సర్జరీ చేయించుకోవాలనుకోవట్లేను, నిజంగా సర్జరీ అవసరమా లేదా మీరు తేల్చి చెప్పేసేయండి అని చెప్తారు. అప్పుడు మేము చేసేది ఫస్ట్ వాళ్ళ బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోవడం, అంటే శరీర ధర్మాన్ని అర్థం చేసుకోవడం. దీని గురించి చెప్పను, ఎందుకంటే 7 రకాల శరీర ధర్మాలు ఉంటాయి, మళ్ళీ అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి, అది చాలా పెద్ద టాపిక్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ శరీర ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఏ దోష ఆధిక్యం ఉంది అనేది తెలుసుకోవాలి. దీంట్లో వాత దోషం ఎక్కువగా ఉందా, కఫం ఎక్కువగా ఉందా, పిత్తం ఎక్కువగా ఉందా అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తాం. అండ్ దోష దూష్యాలు అంటాం. నెక్స్ట్ ఏ ధాతువు లెవెల్లో తేడా ఉంది, అంటే మస్కులర్ లెవెల్లో తేడా ఉందా, లేకుంటే బోనీ లెవెల్లో తేడా ఉందా, బోన్ మ్యారోలో తేడా ఉందా, ఓవరాల్ హార్మోనల్ సిస్టంలో తేడా ఉందా అనేది తెలుసుకోవాలి.
ఇవన్నీ తెలుసుకున్నాక అప్పుడు స్పెసిఫిక్ ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేయాలి. దీనికి మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి. ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు ఉంటాయి. ఈ చికిత్స ద్వారా ఇప్పటికీ 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. ఇంకా ఏంటంటే స్పైనల్ ప్రాబ్లంతో పాటుగా సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి చాలామందికి. వాళ్ళకి వాజీకరణ చికిత్స అని చేస్తాం. కొంతమందికి స్పైనల్ ప్రాబ్లమ్స్తో పాటుగా ఓవరాల్ వెల్బీయింగ్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి రసాయన చికిత్స అని కూడా చేస్తాం. ఓవరాల్గా 5 ట్రీట్మెంట్లు అండి: మేరు చికిత్స, మర్మ చికిత్స, పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్స. ఈ 5 చేసినప్పుడే ఓవరాల్ వెల్బీయింగ్ అనేది వస్తుంది. కాలర్ నర్సర్ ఇల్లందు నుండి శేఖర్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం అండి, చెప్పండి. ఈ మెడలు తిప్పుడు అలవాటైతుంది సార్ బాగా. మెడలు తిప్పటం అలవాటైతుంది బాగా సార్. అతి సర్వత్ర వర్జయేత్. ఏదైనా ఎక్కువగా చేయకూడదు, చేస్తే మా దగ్గరికి రావాల్సి వస్తుంది. దేని గురించి ఆలోచించినప్పుడు తిప్పటం అలవాటైతుంది సార్. దాని బదులు వేరే ఏదైనా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. మెడ కాకుండా ఇంకేదన్నా తిప్పడానికి ప్రయత్నం చేయండి, మీ బాడీ పార్ట్ కాకుండా. ఇంత ముందు ఒకసారి నొప్పి వచ్చినప్పుడు మెడిసిన్ వాడాను, తగ్గింది. అది ఇది నొప్పి దేని గురించి మనం డీప్ గా ఆలోచించాం అనుకోండి, ఒకసారి ఇలా తిప్పితే అలాగే ఎవరికి ముందు ఉన్నా కానీ ఇలా తిప్పడం ఇట్లా అలవాటు అయిపోతుంది మెడ తిప్పుడు. ఒక చిన్న పని చేయండి సార్. మెడను తిప్పాలి అని అనుకుంటే దాన్ని ఫస్ట్ స్ట్రెంథన్ అప్ చేయడానికి ప్రయత్నం చేయండి, దాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయండి. కొన్ని ఆసనాలు ఉన్నాయి: వృక్షాసనము, భుజంగాసనము, హలాసనం, శలభాసనం, తాడాసనం అని. అవి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. అవి చేస్తూ అప్పుడు తిప్పాలనిపిస్తే తిప్పేసేయండి. రైట్ సార్. ఈ ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్, వీటి గురించి చెప్పండి. ఏం లేదండి, సర్జరీ కన్నా ముందు ఏదైతే నొప్పి ఉంటుందో సర్జరీ చేసిన తర్వాత ఆ నొప్పి అంతకన్నా తీవ్రతరాన్ని దాల్చేటువంటి ఒక ప్రాసెస్ని, ఒక కండిషన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాం. ఇండియాలో ప్రతి సంవత్సరము 3 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీలు జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ భయపడాల్సినటువంటి విషయం ఏంటంటే దాంట్లో సగానికి పైగా, అంటే 1,50,000కు పైగా ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటారు. అంటే ఇంతకంటే ముందు ఏదైతే నొప్పి ఉందో సర్జరీ కన్నా ముందు, సర్జరీ తర్వాత అంతకన్నా డబల్ ట్రిపుల్ అయ్యేటువంటి ఒక కండిషన్. సో ఇలాంటి కండిషన్లోకి ఎంటర్ కాకుండా, అసలు సర్జరీనే అవసరం లేకుండా, నొప్పి గోళీలు అవసరం లేకుండా, అండ్ పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా న్యాచురల్ థెరపీతోటి సర్జరీ వితౌట్ స్కార్ మీకు ట్రీట్మెంట్ చేసేటువంటి ఆయుర్వేద విధానాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మా దగ్గరికి సెకండ్ ఒపీనియన్ కోసం, సర్జరీ నిజంగా అవసరమా లేదా అని తెలుసుకోవడం కోసం డెఫినెట్గా రావచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చే సలహాలు, సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.